చూడు మిస్టర్ నరసింహ, సార్, నేను ఉన్నది ఉన్నట్టు చెప్పాలంటే ఈ సెక్యూరిటీ మీద నాకు నమ్మకం లేదు, ప్రాణభయం అంతకంటే లేదు. కానీ నా ఆత్మీయుడైన ఎమ్మెల్యే ప్రసాద్ గారు ఉన్నారే, ఈయన నా క్షేమం గురించి వర్రీ అవుతున్నారు. చూడు నరసింహ, జీవితం అనేది శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు అందరూ పోవలసిందే. కానీ నా మాట వింటలేదే ఆయన. అందుకనే నిన్న ఒకసారి తీసుకురామని ప్రసాదరావు గారితో చెప్పి నీకు డైరెక్ట్ గా అపాయింట్మెంట్ ఇస్తున్నాను. సార్, అలాంటి సందర్భం వస్తే నా ప్రాణం ఇచ్చేనా మీ ప్రాణం కాపాడతాను సార్. గుడ్, కీప్ ఇట్ అప్. విష్ యూ గుడ్ లక్. సీఎం అయినంత మాత్రాన ఆనవాయితీలను అతిక్రమించి వాళ్ళ ఇష్ట ప్రకారం సెక్యూరిటీ ఏర్పాటు చేసుకుంటే మేమెందుకు, మా డిపార్ట్మెంట్ ఎందుకు, మీరెందుకు, మీ హోమ్ మినిస్ట్రీ ఎందుకు? ఏంటయ్యా ఇంకా చుక్కే వేయలేదు, అప్పుడే కిక్కా? కిక్కు కాదయ్యా, కడుపు మండుతోంది. ఎందుకు? ఆ సీఎం ధనరాజు మా ఇద్దరిని తోసిరాదన్నాడు, అందుకు. ఆ సీఎం చచ్చాక నేను సీఎం కావాలనుకున్నాను. అయిపో అవ్వాలంటే ఆ సీఎంను వెంటనే చంపేసి ఆ సీట్లో నేను కూర్చోవాలి. కూర్చో. చూడు భద్రయ్య, వచ్చే వారం సీఎం గారి బర్త్డే ఫంక్షన్ ఏర్పాటు చేశాను. నేనొచ్చి హారతి ఇవ్వాలా లేక చేతికి బొకే ఇవ్వాలి? కాదయ్యా, ఆ ఫంక్షన్ లో నువ్వు సీఎంని చంపాలి. నువ్వు ఈ పని చేయడానికి నీకు ఎన్ని లక్షలు కావాలి? తుత్తేరికి నేను మామూళ్ళకి పోతే డైలీ సంపాదిస్తాను 1,00,000, 1 గంటలో ఖర్చు చేస్తాను అదే 1,00,000. చూడు హోము, నువ్వు సీఎం అయిపోయాక గవర్నమెంట్ పేపర్లో గవర్నమెంట్ సీలు వేసి పోలీసోళ్లు నన్ను అరెస్ట్ చెయ్యరు అని అగ్రిమెంట్ రాసివ్వు చాలు. ఆ ధర్మరాజుని నే లేపేస్తాను. ఒప్పుకుంటావా? అంతే కదా, నేను సీఎం అయ్యాక ఖచ్చితంగా అలాగే చేస్తా. ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి, నో గార్లెండ్స్, నో బుకే. వెళ్ళండి, వెళ్ళండి. I said no garlands, no bouquet. Please. ఆగండి. మిస్టర్ నరసింహ సార్, సెక్యూరిటీ అన్న పేరుతో ఇతరుల మనసు మనం నొప్పించకూడదు. యూనో సార్, దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ సెక్యూరిటీ. వాళ్ళు నాకు గ్రీటింగ్స్ ఎలా చెప్తారు? ఆయన చేస్తున్నది కరెక్టే. నరసింహ మీ సెక్యూరిటీ గురించి చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నారు సార్. రండి సార్, ప్లీజ్. మూవ్ అయితే మూవ్. ముఖ్యమంత్రి గారికి, 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 ముఖ్యమంత్రి గారికి. సోదర సోదరీమణులకు, పార్టీ కార్యకర్తలకు నమస్కారం. ఈ రోజు మన ముఖ్యమంత్రి గారి జన్మదిన మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు సభని ఉద్దేశించి 2 మాటలు మాట్లాడాలని వారిని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నాకు ఆత్మీయులైన స్నేహితులకు, పార్టీ కార్యకర్తలకు, నా శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు. నాకు ఈ జన్మదినోత్సవాలు, ఈ ఆడంబరాలు ఇవేవి మనసుకు సంతోషం కలిగించవు. ఇవన్నీ షీర్ నేషనల్ వేస్ట్ అని నేను చెప్పాను. కానీ మన హోమ్ మినిస్టర్ చంద్రరావు గారు నా బర్త్డే ఫంక్షన్ జరిపే తీరాలని పట్టుపట్టడం వల్ల ఆయన మనసు నొప్పించకూడదని నేను దీనికి ఒప్పుకున్నాను. మీ అందరి ప్రేమాభిమానాలకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. జై హింద్. రవిశంకర్, వచ్చిన వాళ్ళందరినీ చెక్ చేశారు? బై పేజర్స్, సెల్లర్ ఫోన్స్ అలో చేయలేదు? ఎలా తెలియదు సార్. సార్, కానీ ఆ కేక్ మాత్రం చెక్ చేయలేదు సార్. ఎందుకు చెక్ చేయలేదు? అది హోమ్ మినిస్టర్ అరేంజ్ చేశారు సార్.
అందుకే చెక్ చేయలేదు సార్. నరసింహ, ఏం చేస్తున్నారు? సార్ ప్లీజ్ గో బ్యాక్ సార్. నాకెందుకు డౌట్ గా వస్తాను. నేను కేక్ చెక్ చేయాలి సార్. ప్లీజ్ సార్, గో బ్యాక్. నరసింహ, ఇట్ ఇస్ టూ మచ్. ఇదేం బాగాలేదు. ఐ డోంట్ లైక్ దిస్. సార్ నేను ఈ కేక్ ని చెక్ చేయాలి సార్. ప్రసాద్, వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? వాట్ ఈస్ దిస్? చెప్పండి సార్. పోనీ అతను టెస్ట్ చేయనివ్వండి సార్ ప్లీజ్. అవసర సమావేశం ఎందుకు ఏర్పాటు చేశానో మీ అందరికీ తెలుసు. నా జన్మదినోత్సవం రోజు నాపైనే హత్యా ప్రయత్నం జరిగింది. ముఖ్యమంత్రి పదం అంటే అందరూ ఆశపడడం సహజం కావచ్చు, కానీ దానికింత నీచానికి దిగజారిపోతారు అంటే చచ్చా, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. మీ నాయకత్వం మీద మాకు నమ్మకం లేదండి అంటే నేనే సంతోషంగా ఈ పదవికి రాజీనామా చేసి ఉండేవాడిని. అది మానేసి మిత్రుల్లా వెంట తిరుగుతూ నవ్వుతూ నన్ను వెన్నుపోటు పొడిచారు. నా మనసుని బాగా గాయపరిచారు. అందుకే స్వచ్ఛందంగా నేను ఈ పదవికి రాజీనామా చేస్తున్నాను. అంతేకాదు, నా రాజీనామా పత్రాన్ని గవర్నర్ గారికి కూడా అందజేశాను. అలా అయితే మీ రాజకీయ వారసుడు ఎవరు? చెప్తాను. మీ అందరి అభిమానం పొంది రాజకీయాల్లో ఎంతో అనుభవం సంపాదించి రాజకీయ దురంధరుడు అని పిలువబడే మన హోమ్ మినిస్టర్ భుజంగరావు. భుజంగరావు గారికి, 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 భుజంగరావు గారికి. నూతన ముఖ్యమంత్రికి మాజీ ముఖ్యమంత్రి ఒక చిన్న మనవి చేసుకుంటున్నాడు. ఇప్పుడు మీ హోమ్ మినిస్టర్ పదవి ఖాళీ అయినందువల్ల ఆ పదవిని మన ఎమ్మెల్యే ప్రసాదరావు గారికి ఇప్పించాలని కోరుకుంటున్నాను. నాకే పదవి వద్దు సార్, వద్దు. ఏమిటి ప్రసాద్ గారు, ఒప్పుకోండి. నా కేబినెట్ లో మీరు హోమ్ మినిస్టర్ గా ఉంటే నాకు సంతోషంగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. హోమ్ మినిస్టర్ ప్రసాదరావు గారికి, హోమ్ మినిస్టర్ ప్రసాదరావు గారికి, హోమ్ మినిస్టర్ ప్రసాదరావు గారికి. సార్, మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. క్షమించండి, మీరందరూ కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. కూర్చోండి సార్. ఏమిటయ్యా? చెప్తాను సార్. సార్, మీ మీద హత్యా ప్రయత్నం చేసిన వాళ్ళని నేను కనిపెట్టాను. మీరు పర్మిషన్ ఇస్తే. నాకు తెలుసయ్యా, ఆ భుజంగరావు కమిషనరు. అవునయ్యా, అదంతా మర్చిపో. నీకు తెలియవు ఈ కుళ్ళు రాజకీయాలు. లెట్ us forget it. మిస్టర్ నరసింహ, చూడు, నీ ప్రాణాలుంటే నా ప్రాణాన్ని రక్షించినందుకు నీకు నేను కృతజ్ఞుడిగా ఉంటాను. నా మనసులో నీకు స్థానం ఉంటుంది. కానీ ఇవాటితో నీకు నాకు రుణం తీరిపోయింది. సార్, ఏమంటున్నారు సార్? నా సీఎం పదవికి నేను రాజీనామా చేశాను. సార్, ఎవరిని అడిగి రాజీనామా చేశారు? నా స్వయం నిర్ణయం. ఇట్స్ మై ఓన్ పర్సనల్ డెసిషన్. పర్సనల్ డెసిషన్. సార్, ours is a democratic country. Government by the people, for the people, of the people అనే దేశం మంది. సార్, జనం మీకు పవిత్రమైన ఓటేసి ఈ సీఎం అనే పదవినిచ్చారు. యూఆర్ పబ్లిక్ ప్రాపర్టీ. మీకు పర్సనల్ డిసిషన్ తీసుకునే రైట్ లేదు సార్. మీకు మాత్రమే కాదు, పబ్లిక్ ఎన్నుకున్న ఏ రాజకీయ నాయకుడైనా పబ్లిక్ డిసిషన్ కే కట్టుబడి ఉండాలి. సో యూ కాంట్ టేక్ అ పర్సనల్ డిసిషన్ అండ్ గివ్ రెసిగ్నేషన్. సార్, ప్రజలకి మీలాంటి నిజాయితీ గల ముఖ్యమంత్రి కావాలి సార్. దే నీడ్ అ సింపుల్ స్ట్రాంగ్ అడ్మినిస్ట్రేటర్ లైక్ యూ. సార్, సార్, మీ స్వార్థ రాజకీయాలకి ప్రజల్ని బలి తీసుకోవద్దు. రాజీనామా వాపస్ తీసుకోండి సార్. ప్లీజ్ డోంట్ గెట్ ఎక్సైటెడ్ మిస్టర్ నరసింహ. మీ బాధ నేను అర్థం చేసుకోగలను. నిబ్బరంగా ఉండండి. ఇక మన రాష్ట్రానికి నూతన ముఖ్యమంత్రి భుజంగరావు. సార్, మిస్టర్ భుజంగరావా? వాడు ఒక రౌడీ హంతకుడు. నో సార్, నేను దీనికి ఒప్పుకోను.
పెంట తినే కుక్కని సింహాసనం మీద కూర్చోబెట్టకండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ ప్లీజ్. కూల్ డౌన్ నరసింహ, కూల్ డౌన్. కుక్క మనల్ని కరిచింది కదా అని మనం కుక్కని కరవడం మూర్ఖత్వం. ఎవరు మిత్రుల్లా నటిస్తూ మోసం చేసి ఈ పదవి కోసం ప్రయత్నించారో వాళ్ళు ఈ కుర్చీ అమర సింహాసనం కాదు, అంపశయ్య అనే విషయం తెలుసుకోవాలి. అందరికీ ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఉంటుంది, కానీ ఆ పదవిలో ఎన్ని బాధలు ఉన్నాయి అనేది స్వయంగా అనుభవించే తెలుసుకోవాలి. చూడు, నేను పార్టీ ప్రెసిడెంట్ గా ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి రాష్ట్రానికి సేవ చేయాలనుకున్నాను. అందుకే ఈ ముఖ్యమంత్రి పదవికి నేను రాజీనామా చేశాను. నేను పెడుతున్నాను. మావయ్య, మీకు మెసేజ్ వచ్చింది. ఆ నరసింహ నన్నే ఛాలెంజ్ చేశాడు, చూశారా? వాడి పొగరు వల్ల మా డిపార్ట్మెంట్ లో నేను తలెత్తుకోలేకుండా ఉన్నాను. అంతేకాదు మావయ్య, ఎస్ఐలందరికీ సపోర్ట్ ఇస్తూ రెచ్చగొడుతున్నాడని ఆయనతో చెప్పు మావయ్య. వాడిని ఇలాగే వదిలేస్తే రేపు మన పదవులకే ఎస్తరు పెడతాడు. ఏ క్షణంలో ఎవడ కొంప మునుగుతుందో ఆ దేవుడికి తెలుసు. ఇట్రా ఇట్రా రా, కూర్చో కూర్చో. ఈ పేజర్లో బాంబు పెడితే? ఈ పేజర్లో ఏంటయ్యా? ఈ పేజర్లో బాంబు పెడతాను. ఇక్కడి నుంచి మనం వాడికి మెసేజ్ ఇవ్వగానే అక్కడ వెరీ గుడ్ ఐడియా. కానీ ఈ పేజర్ వాడికి పంపడం ఎలా? ఐడియా ఇస్తాను. మీ డిపార్ట్మెంట్ లో ఎస్ఐలకి కొత్తగా పేజర్ అలాట్ చేసి మీరు ఈ పేజర్ ని వాడికి ఇస్తారు. దీని నంబర్ తర్వాత అలాట్ చేస్తామని వాడితో చెప్తారు. వాడు ఆ పేజర్ ని ఇంటికి తీసుకెళ్ళాక ఫోన్ ద్వారా వాడికి నంబర్ చెప్తాం. వాడెంతో సంతోషపడతాడు. మనం వాడికి మెసేజ్ ఇస్తాం. అది పీ పీ అంటూ మోగుతుంది. వాడు డెత్ మెసేజ్ చూడడానికి ఆ పేజీని ఆన్ చేయగానే వాడొక్కడే కాదు, వాడు ఫ్యామిలీ మొత్తం డవా. పేజరా ఎందుకు? బాబు ఆడుకోవడానికా? కాదు, నువ్వు వాడుకోవడానికి తెచ్చా. మొద్దు. ఒక ఇన్స్పెక్టర్ పెళ్ళానం ఏమంటే పేజర్ అంటే ఏమిటో తెలియదు కదే. పేజర్ అంటే దీని నెంబర్ కి ఫోన్ చేసి మ్యాటర్ చెప్తే మనకి ఇది మెసేజ్ ఇస్తుంది. ఇది మా డిపార్ట్మెంట్ వాళ్ళు అందరు ఆఫీసర్లకి ఇచ్చారు. ఓహో, మీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారా? సరిపోయింది. మినిస్టర్ ఫోన్ వచ్చింది, వైర్లెస్ మెసేజ్ వచ్చింది, అక్కడ అల్లర్లు ఇక్కడ అల్లర్లు అంటూ ఒక్క నిమిషం ఇంట్లో ఉండరు. మీకు ఈ పేజర్ వచ్చింది అంటే ఇక పైన మీరు ఇంటికే రారనుకుంటాను. అవునా? అలా జరగదు డియా. ఇది ఉండడం వల్ల నీకే మంచిది. ఎలా? నీకు సడన్ గా మూడొస్తే దీని నెంబర్ కి ఫోన్ చేసి డార్లింగ్ కమ్ ఇమిడియట్లీ అని మెసేజ్ ఇస్తే నేను ఎక్కడున్నా నీ ఓల్డ్ లో వాళ్తాను. వస్తారు వస్తారు. కథలు చెప్పకండి. మీ సంగతి నాకు తెలీదా? ఆ రోజు అందరం కలిసి గుడికెడదామని మినిస్టర్ రాగానే వెళ్ళిపోయారు. సారీ డియర్. హే లీలా, రేపు లీవ్ పెట్టాను. మీరు లీవ్ పెడతారా? నేను నమ్మనండి. నా మీదొట్టు, రేపు ఫుల్ డే మీతోనే ఉంటాను. డాడీ పిక్నిక్ వెళ్దామా? మీ అమ్మ ఎక్కడికంటే అక్కడికి. ఓకే? ప్రామిస్? ప్రామిస్. యాహూ!